హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దామండి. ఆ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను. మనకి క్రిస్మస్ ఇంకా సంక్రాంతి హాలిడేస్ వచ్చేస్తాయి పిల్లలందరికీ కూడా. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, హాలిడేస్ ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మన మెదడులో మెదులుతూనే ఉంటాయి కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది ఎక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేసాము, ఇదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈస్ట్ గోదావరి, వైజాగ్ ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ఈ వాటర్ ఫాల్స్ మంచి ఆప్షన్ అండి. అరకు తర్వాత మనకి ఈ పొల్లూరు జలపాతాల దగ్గరికి వస్తే కనుక ఎంత బాగుంటుందో అట్మాస్ఫియర్, చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చోడానికి ఉంది, చాలా జనాభా వచ్చారు. మనం పొంగల్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ ఇలా ప్లాన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈరోజు మారేడుమిల్లి బయలుదేరదాం అనుకుంటున్నామండి. ఇంకా రూమ్లో చెక్అవుట్ అయిపోయి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇదిగో మమ్మీ 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 అని పిలుస్తున్నాడు. మొత్తం కూడా రెడీ అయిపోయాము. భద్రాచలం నుండి మారేడుమిల్లి బయలుదేరుతున్నాము. మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చూసుకొని అలా కాకినాడ వెళ్తాం. ఈ ప్లేస్కి బస్సులో కంటే కూడా ఓన్ వెహికల్ మీద వస్తే కనుక దారిలో అన్నీ చూసుకుంటూ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చండి. బస్సులో అయితే మనకు కనిపిస్తాయి కానీ మనం ఎక్కడా దిగలేము. మంచి లొకేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ మనకి దిగాలనిపిస్తుంది. కాబట్టి బాగా ప్రిఫరబుల్ ఏంటంటే మనకి ఓన్ వెహికల్ మీద వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇంకా ఈ ప్లేస్ వచ్చి మనకి రాజమహేంద్రవరం నుంచి 135 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే భద్రాచలం నుండి మనకి 102 కిలోమీటర్స్ ఉంటుంది. దారి పొడవున మంకీస్ ఉన్నాయి, రోడ్డు మీదకి వచ్చేసాయి. జలపాతం చాలా బాగుంటుందట, అక్కడికి వెళ్తున్నాం. ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏవైనా కావాలంటే మనం మోతుగూడెం దగ్గర తీసేసుకోవాలండి. మనం 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్తున్నాం అనమాట. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఇంక ఏమీ దొరకవు మనకి. కాకినాడ నుండి భద్రాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని పన్నసాల అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకొని మనం మోతుగూడెం వస్తున్నామండి. అలా కాకుండా ఇక్కడ చింటూరు దగ్గర చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. 37 కిలోమీటర్స్లో ఉంటుంది, అక్కడైనా ఉండొచ్చు. ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక గుడిస అని హిల్ స్టేషన్ ఉంటుందండి. అక్కడ మనకి టెంట్స్ దొరుకుతాయి. ఆ టెంట్స్ వేసుకొని కూడా మనం చక్కగా ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు అనమాట. నైట్ స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుని మళ్ళీ మనం హోమ్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. మనం దగ్గరికి వచ్చేసామండి. దగ్గరలో ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మనం పొల్లూరు జలపాతానికి వచ్చేసాము. ఇది మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు కూడా ఓపెన్లో ఉంచుతారండి. మనము అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వస్తే కనుక అప్పుడు మంచి వాటర్ ఫ్లో బాగుంటుంది కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే సమ్మర్లో అనుకోండి వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది, మనం డిసప్పాయింట్ అవుతాం. మోస్ట్లీ ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా ఓన్ వెహికల్ మీద వస్తున్నారండి. అంటే ఒకే ఒక జలపాతం చూడడం కోసం ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తున్నారు కాబట్టి ఓన్ వెహికల్ మీద వస్తున్నారు. ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. ఇంకా లోపల ప్లేస్ ఉందా లేదా పార్కింగ్కి ఇదంతా కూడా మనం చెక్ చేసి చెప్తారనమాట. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మన వెనకాల. పార్కింగ్ ఉంది కదా, స్పేస్ అయితే ఉంది కదా. మోతిగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఆ వాటర్ ఫాల్ వరకు కూడా మనకి కార్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి అంటే కనుక మనం నడిచి వెళ్ళాలన్నమాట. ఈ వేలో ఏంటంటే మనకి కార్ వెళ్ళదు. ఇంకా మనకి కూర్చునే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి చక్కగా. ఇదిగో చూసారు కదా, కర్రలతో ఎంత చక్కగా అరేంజ్ చేసి ఉన్నారో. మేము సీతాఫలాలు కొనుక్కున్నాం కదా, అవి తినేసి చక్కగా అప్పుడు వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. భద్రాచలం నుండి వచ్చేటప్పుడు ట్రైబల్ ఉమెన్ దగ్గర సీతాఫలాలు కొన్నామండి. ఇలా ఉంది ఎక్స్పీరియన్స్. వీరు ఇంటి దగ్గర పాదులు పెట్టి పండించిన వాటండి ఇవి. అలాగే ఈ అడవిలో పండే పండ్లంట. ఇవి స్వతంత్రంగా చక్కగా పెట్టి కూర్చున్నారు. ఎంత ఫ్రీగా ఉన్నారో చూడండి. ఎంత ఫ్రీడమ్ వీళ్ళ దగ్గరే ఉందేమో అనిపిస్తోంది నాకైతే. కొందామని చెప్పేసి వెళ్ళాను, బేరం ఆడుతున్నాను, వాళ్ళతో కాసేపు మాట్లాడాను. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పేసి అడిగాను. ఇలా కూర్చొని చక్కగా కొంచెం గంజన్నం తింటారట, కాస్త నిమ్మకాయ పిండుకొని. అదే వాళ్ళకి లంచ్గా సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు.
గంజన్నంలోకి రేగుపండు వడియాలు బాగుంటాయని అడవిలో చెప్తున్నారండి. పండిన పంటలు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారండి. ఈ చుట్టుపక్కల పండుతాయి కదా అడవుల్లోనూ, అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతారనమాట. రసాయనిక ఎరువులు ఏమీ వేయకుండా కూడా మనకి ఆర్గానిక్గా పండినవి, సహజ సిద్ధంగా పండినవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ రేట్లో కూడా పాపం వీళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళ గూడెం నుంచి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ హైవే మీద ఏంటంటే మనకి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఎవరైనా కొనుక్కుంటారని చెప్పేసి వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. మందులేసి పండించలేదేమో, సహజ సిద్ధంగా ఉన్నాయండి. సూపర్ ఉన్నాయి ఆర్గానిక్ ఫ్రూట్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. మోతిగూడెం జలపాతం మనకి కనిపిస్తున్నంత దూరంలో ఉందండి. అయితే మనకి 1/2 కిలోమీటరు 1/2 కిలోమీటర్ లోపలికి వెహికల్స్ అన్నీ కూడా ఆపేసుకుని రావాలన్నమాట. ఇలా నడిచి వెళ్తేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఇలాంటి ఏరియాస్ని ఎంజాయ్ చేస్తూ రావాలి అంటే కనుక మనము వెహికల్స్ ఆపేసి చక్కగా నడుస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తే కనుక ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు లేడీస్కి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉందండి, చూసారా వెదురు బద్దలతో ఎంత బాగా రెడీ చేసి ఉందో. రెయినీ సీజన్లో వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా వస్తుందేమో. ఇక్కడ వరకు కూడా వచ్చేసిన మార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ రాళ్ళు గుచ్చుకుంటున్నాయండి. అమ్మో చాలా కష్టంగానే ఉంది. హీల్ స్లిప్పర్స్తో అయితే అస్సలు నడవలేము. వాటర్ ప్రూఫ్ షూస్ ఏమైనా ఉంటే కనుక బెస్ట్ ఏమో. మీరు వచ్చినప్పుడు స్నేకర్స్ లాంటివి లేకపోతే వాటర్ ప్రూఫ్ షూస్ ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా సరే వేసుకుని వస్తే కనుక కంఫర్టబుల్గా నడవచ్చు. అంతేకాని నార్మల్ స్లిప్పర్స్తో మాత్రం అసలు నడవలేము. అలాని తీసేసి నడుద్దామంటే మాత్రం కాళ్ళు నొప్పిలుగా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి అన్నమాట. కానీ ప్లేస్ అయితే అదిరిపోయింది. రంప వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్, అలాగే మోతిగూడెం వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా ఫేమస్ వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్ ఫ్లో ఎక్కువగా ఉంది. అక్టోబర్ నుండి మనకి ఫిబ్రవరి వరకు కూడా ఇలాంటి సీజన్లో ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంటుందండి. మోతిగూడెం అనే కాదు, అరకు అయినా సరే, ఎటువంటి వాటర్ ఫాల్ అయినా సరే మన ఇండియాలో ఈ సీజన్లో అయితే కనుక మంచి టైమింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు, అది చూసారా సింహాన్లాగా గర్జిస్తున్న సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. పిల్లల బట్టలు, మా బట్టలు, ఇంకా మొబైల్ ఫోన్స్, థింగ్స్, పిల్లలు తినేవి ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుని వచ్చేయాలన్నమాట. మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళడానికి కాస్త దూరం, మనం కారులో నుండి దిగిపోయి నడుచుకుని వచ్చాం కదా. మనకి ఇక్కడ బండరాళ్ళ మీదే మొత్తం మన బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటర్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో కదా. ఇలా పొల్యూటెడ్గా లేని వాటర్లో స్నానం చేస్తే మంచిదేనండి. కాకపోతే మనమే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అని, ప్లాస్టిక్ కవర్స్ అని ఇలాంటివి తీసుకొచ్చి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్లో పడేస్తూ ఉంటాము. అలాంటివి పడేయకుండా మనం కూడా పొల్యూట్ చేయకుండా ఉంటే కనుక హ్యాపీగా మనలాంటి చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. కొల్లూరు వాటర్ ఫాల్స్ వచ్చామండి, మోతిగూడెం దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం. హాలిడేస్లో, వర్షాకాలంలో, వింటర్ సీజన్లో విహారయాత్రకి వెళ్ళాలి అనుకునే వారికి సహజంగానే జలపాతాలు సాదర ఆహ్వానం పలుకుతాయి. అటువంటప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయా అని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము. ఇలాంటి అవకాశం లేకుండా మీకోసం మన కామ్లీ ప్రేమ్ ఛానల్లో మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయండి. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సీజన్లో అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి వర్షాలు పడతాయి కదా, వర్షాలు రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత లేకపోతే రెయినీ సీజన్ నుండి మనకి వస్తే కనుక సీజనల్గా ఉంటాయి ఈ
వాటర్ ఫాల్స్ అనేది. ఇప్పుడు మనం వస్తున్న మోటూరు వాటర్ ఫాల్స్ అంతా కూడా ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. గంటలు గంటలు జర్నీ చేసి వస్తాం కదా, ఇలా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత వాటర్ ఫ్లో ఉందో, జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. దసరా ఈ ఏజ్ పిల్లలకి బకెట్లో వాటర్ ఉన్నా సరే మగ్తో ఆడేస్తూ ఉంటారు. అలాంటిది ఇలాంటి వాటర్ ఫాల్ చూడగానే మా కన్వి ఫీలింగ్ చూసారా ఎలా ఉందో. మన కందికి ఏంటంటే దానికి సైజు తగ్గట్టుగా కూర్చోబెట్టాము. కందికి ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి, చాలా సేఫ్. అంటే ఈ జలపాతం ఎలా ఉందంటే లోపలికి వెళ్తే చాలా లోతుగాను, పిల్లలు కూడా కూర్చోబెట్టుంది. టైము 10:30, 11 అవుతుందండి. ఈ టైంలో వాటర్ మరి చిల్లుడుగా లేకుండా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అయినా బాగా ఈవినింగ్ అయినా సరే బాగా చల్లగా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కొంచెం జలుబు చేస్తుందని భయం వేస్తుంది కదా. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ కన్వికి వాటర్ ఉంటే మాత్రం ఆనందం ఇలాగే ఉంటుందండి. దీనికి వాటర్ అంటే మహా ఇష్టం. దీనికే కాదు, అదిగో మా వారు చూసారా చక్కగా బాగా చెప్పేసి లోపల వరకు వెళ్ళిపోతున్నారు. మా వారనే కాదండి, జనం చూసారా కిటకిటలు ఆడిపోతున్నారు. ఎంత రష్గా ఉందో, నిజంగా వాటర్ ఫాల్ దగ్గర కూడా ఎంత రష్గా ఉంటుందో అనిపిస్తోంది. ఇదంతా కూడా ఇక్కడ ప్రకృతి మహిమ అని చెప్పుకోవాలన్నమాట. ఈ పొల్లూరు జలపాతం చాలా ఫేమస్ అంట. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు సమీపంలో ఉంది ఇది. ఇక్కడ ఒడ్డున కూర్చోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ గట్రా పెట్టేసుకోవచ్చు రాళ్ల మీద. అండ్ ఎంజాయ్ చేయవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇదిగో మా కన్నీ పాపను అయితే నేను నా దగ్గరే ఉంచుతున్నాను. దీనికి ఇది స్విమ్మింగ్ పూల్ లాగా, దీని సైజు తగ్గట్టుగా చాలా బాగుందండి. అంటే పిల్లల్ని మనం ఆడించాలి, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కానీ మనం సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇదిగో ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళారు. లక్కవరం రేంజ్లోని దట్టమైన అరణ్యాల మధ్య ఎత్తైన కొండల నడుమ నుంచి లోయలోకి జాలువారే ఈ జలపాతపు ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా ఇక్కడికి వచ్చి ఆస్వాదిస్తే ఆ మజానే వేరండి. బుడతడికి ఏం గుర్తుకొచ్చిందో ఏంటో మరి వచ్చేస్తున్నాడు. మా వారు నేను ఫోటో తీయించుకోవచ్చు అనుకుంటున్నాము. ఫోటో తీసుకునే లోపు కన్వి ఇదిగో ఇలా తుర్రుమంటోంది. కన్వికాకి అస్సలు భయం లేదు. టింగ్ టింగ్ అని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి. వాటర్ అన్నా అస్సలు భయం లేదు. కొంతమంది బ్యాచిలర్స్ ఏంటంటే కన్వీని తీసుకెళ్ళిపోయి అమరీంద్ర బాహుబలి అని చెప్పేసి బాహుబలి షూటింగ్ చేస్తున్నారు చూడండి. నియర్లీ 4 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసామండి. ఎందుకంటే చాలా దూరం నుండి వస్తాం కాబట్టి ఏదో హాఫ్ అన్ అవర్ మొక్కుబడికుండి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ బాగా తనివి తీరా చక్కగా ఎంజాయ్ చేసాము. అందుకని చెప్పేసి 4 అవర్స్ ఇక్కడే ఉన్నాము. దగ్గర వాళ్ళు మాత్రమే కాకుండా చాలా దూరం నుండి వచ్చేవారు కూడా ఈ వాటర్ ఫాల్ని ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే వెహికల్స్ చాలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ వెహికల్ పార్కింగ్ కోసం చాలా ప్లేస్ని చదును చేసి పెట్టారు. మోస్ట్లీ ఎన్ని ఓన్ వెహికల్స్ వచ్చినా సరే అక్కడ సరిపోతాయి పార్కింగ్కి. జాయింట్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చక్కగా చెట్ల క్రింద ఇలా ఏర్పాటు చేసేసుకొని అక్కడే వండుకొని తింటున్నారండి. మంచి కట్టెల పొయ్యి మీద రాళ్ళు పేర్చి వండుకుంటున్నారు. చికెన్ ఇవన్నీ కూడాను సూపర్గా ఉంది. ఇంకా ఆ రోజు మొత్తం కూడా ఇక్కడే ఎంజాయ్ చేస్తారంట. మోతిగూడెం వాటర్ ఫాల్లో బాగా ఎంజాయ్ చేసామండి. ఇలా 4 అవర్స్ తర్వాత అక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని నలుగురము ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతున్నాము.
మోతిగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. అయితే మనకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది మారేడుమిల్లి నుండి భద్రాచలం వెళ్ళే దారి నుండి మనకి 20 కిలోమీటర్ల లోపలికి రావాలన్నమాట. ఎందుకంటే మారేడుమిల్లి దగ్గర మనకి వాటర్ ఫ్లో చాలా తక్కువగా వస్తుంది. ఇది సీజనల్గా వస్తే కనుక వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది. కాబట్టి మనం 20 కిలోమీటర్స్ సెపరేట్ రూట్లో నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 3 అవర్స్ మనము ఎంజాయ్ చేయగలిగేటట్టు ప్లాన్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ఉమెన్ డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఇలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. అలాగే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళే ఫ్యామిలీస్ కూడా ఉంటారు. పెద్ద ఫ్యామిలీస్ వస్తే కుకింగ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని మొత్తం ఎంజాయ్ చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి చక్కగా నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.